వీర ధీర సూర సైలెంట్ గా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా. తంగలానికి జరిగిన ప్రమోషన్స్ లో 10% ప్రమోషన్ కూడా ఈ సినిమా నోచుకోలేదు. అయినప్పటికీ టూ మచ్ కాంపిటీషన్ లో సినిమాకి హిట్ టాక్ పడినప్పటికీ 50% కూడా ఎందుకు రికవరీ కాలేదంటారు? తంగలాన్ తర్వాత విక్రమ్ నుంచి వచ్చిన సినిమా వీర ధీర సూర. సేతుపతి, చిన్నా వంటి సినిమాలు అందించిన ఎస్యు అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ డే బిజినెస్ డీలింగ్స్ కారణంగా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు డిలే అయ్యాయి. ఈవినింగ్ షోస్ తో సినిమా రిలీజ్ అయింది. వీరధీర సూరలో ఎస్జే సూర్య కీలక పాత్ర చేశాడు. అలాగే 30 years పృథ్వీ కూడా విలన్ రోల్లో మెప్పించాడు. తెలుగులో ఈ సినిమాని ఎన్వీఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విక్రమ్ ఈస్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అంటూ ఒకటి వస్తుందనే ప్రమోషన్స్ ఎక్కడా లేకపోవడంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీరధీర సూర చిత్రానికి 3.4 crores థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 3.6 కోట్ల షేర్ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమా 0.78 కోట్లు షేర్ను మాత్రమే కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా 1.36 కోట్లొచ్చింది. L2 ఎంప్రాన్, మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ వంటివి ఉన్నప్పటికీ బాగానే పికప్ అయింది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం అందుకోవడం ప్రస్తుతానికి కష్టంగానే కనిపిస్తోంది.